నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పర్వదిన ప్రార్థనలు. క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమంటూ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. క్రిస్మస్ రోజున కొనసాగిన అంగన్వాడీల ధర్నా. తమ సమస్యలు తీరేటట్లు ఆ ప్రభువే జగన్ కి మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించిన ఉద్యోగులు. కేవలం ఉనికి కోసమే ఎమ్మెల్యే ద్వారంపూడిపై జనసేన నాయకులు ముత్త శశిధర్ అభియోగాలు మోపుతున్నారు. కాపులకు ద్వారంపూడి న్యాయం చేస్తున్నారని, కొందరు పని కట్టుకుని ద్వారంపూడిని టార్గెట్ చేస్తున్నారన్న కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి. వివరాల్లోకి వెళ్తే, క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పలు చర్చిలను సందర్శించి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉదయం నుండి ఆయన కాకినాడ నగరంలో ఉన్న పలు క్రీస్తు ఆలయాలను సందర్శించి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగంగా దుమ్ములపేటలో ఉన్న మోస అబ్రహం చర్చ్లో మాట్లాడుతూ క్రిస్మస్, రంజాన్ హిందూ పండుగలు కుల మతాలకు అతీతంగా సమిష్టిగా జరుపుకునే సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్ తిరిగి ఎన్నికయ్యేందుకు గాను ప్రతి క్రైస్తవ సోదరులు మనస్ఫూర్తిగా ఆ క్రీస్తుని ప్రార్థించాలని కోరినట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, జిల్లా ఐటీ కోఆర్డినేటర్ కృష్ణప్రియ, అనంత, గద్దెపల్లి దానమ్మదాసు, పెంకే రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. చాలా సంతోషం. పెద్దలు విజయ్ కుమార్ గారు మీకందరికీ గ్రీటింగ్ చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా పెద్ద ఆయనకి పాదావందనం చేసుకుంటూ ఈ యొక్క క్రిస్మస్, రాబోయే క్రిస్మస్ మన అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుడు మనం ఏదైతే కోరికలు కోరుకున్నామో ఆ మనల్ని కోరికల్ని అన్ని కూడా దేవుడు రక్షణగా చూడాలని మనం అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పొలిటిలో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. మన ద్వారా కాకినాడపట్నం ద్వారా మన చర్చి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలిసి అవకాశం కలిగేసినటువంటి మన పాస్టర్ పెద్దలు విజయ్ కుమార్ గారు, చర్చి పెద్దలకి, కమిటీకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. అమ్మా ఎన్నో ఎత్తండి ఇక్కడ బాబు రాజీ, నువ్వు సాంబార్ ఈ పంచి ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మన విక్టరీ మినిస్ట్రీస్ వారి మన మోస అబ్రహం గారుకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ యేసుప్రభు యొక్క తోడు ఎప్పుడు మీ అందరి కుటుంబాల మీద ఉండాలని, ఆయన యొక్క చల్లని దీవెనతో మీ కుటుంబాలు ఇంకా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని
మీకు భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు అబ్రహం గారికి వాళ్ళ యొక్క టీం అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి. ఈరోజు దుమ్మిరిపేట అబ్రహం గారి చర్చి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా సుమారు 16 చర్చిలకు నేను వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా కలర్ఫుల్గా, చాలా ఉత్సాహంగా క్రీస్తు పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈరోజు గతంలో 2 సంవత్సరాలు కరోనా ఉండటం వల్ల క్రిస్మస్ వేడుకలకి అందరూ దూరంగా ఉన్నారు. కానీ ఈరోజు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఆ పరిస్థితి కాదు. అందరూ కూడా చాలా సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా జగన్ గారి కోసం కూడా అందరూ ప్రార్థన చేస్తున్నామని చెప్పడం జరిగింది. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, రాబోయే రోజుల్లో మంచి మనసున్న ముఖ్యమంత్రి, పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలంటే మీరు అందరూ ప్రార్థన చేయండి అమ్మా అని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా స్పందించి ప్రార్థన కూడా చేయడం జరిగింది. అన్ని చర్చిలోనూ కూడా జగన్ గారు గెలవాలని ప్రార్థన చేసి పంపించారు ఈరోజు. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవటం కోసం అందరూ కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ దుమ్ములపేటలో ఉన్నటువంటి మోసగా చర్చలో అన్ని మతాల వారు ఈరోజు అందరూ వచ్చి ఇక్కడ భోజనం కూడా చేయడం జరిగింది. అంటే క్రిస్మస్ అనే కాదు, హిందువుల పండుగ కానీ, క్రైస్తవ పండుగలు కానీ, ముస్లిం పండుగలు కానీ అందరూ కూడా ఉండి సమిష్టిగా ఉండి జరుపుకునే సందర్భాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మంచి వాతావరణంలో ఇది ఇలాగ జరగడం మంచి వాతావరణం. అదేవిధంగా మన పాస్టర్ గారు కూడా అందరూ కూడా ప్రార్థన కూడా చేశారు. తప్పకుండా అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, కాకినాడ బాగుండాలి, కాకినాడ ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తిగా క్రిస్మస్ వేడుక సందర్భంగా ప్రార్థన చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న హామీని జగన్ అమలు చేసేలా మంచి బుద్ధిని ప్రసాదించమని సమగ్ర శిక్ష ఉద్యోగులు క్రిస్మస్ సందర్భంగా ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శాంటాక్లాస్ కి వినతి పత్రం అందించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం చంటిబాబు మాట్లాడుతూ మతాలకు ఖురాన్, బైబుల్, భగవద్గీత ఎంత పవిత్రమైనవో రాజకీయ నాయకులకు అసెంబ్లీ అంత పవిత్రమైనదని, అంతటి పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష హోదాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని జగన్ హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పాడని విమర్శించారు. 12 సంవత్సరాల నుండి ఈ ఉద్యోగాలనే నమ్ముకొని పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబాల పోషణ భారంగా మారడంతో ఇచ్చే జీతాలు ఏమాత్రం సరిపోకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితికి జగన్ ప్రభుత్వమే కారణమన్నారు. వాచ్మెన్ నుండి టీచర్ల వరకు 8 రకాల కేటగిరీలలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇదే తరహా పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనాలు చెల్లించాలని 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయమంటుంటే జగన్ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ 8 నుండి 18,000 లోపు మాత్రమే చెల్లిస్తూ ఉద్యోగుల శ్రమను దోచుకుంటుందని, తక్షణం టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు శిబిరానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నగేష్, చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, పివివి రామణులు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కార్యదర్శి నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఏ లోవరాజు, సహాయ కార్యదర్శులు జి నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి రాజు, ఎం గంగాధర్, రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈనాడు ఆకలితో రోడ్డున పడిపోయారు. వారిని చూసి మా మనవి మీరు ఆలకించి ఈ శుభ సందర్భంగా మీరు క్రిస్మస్ కానుకగా మాకు మేలు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. సమగ్ర శిక్షలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 7 విభాగాల ఉద్యోగులు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ ఈనాటికి కూడా ఏనాడు మా శ్రమను దోపిడీగా చేసుకుంటున్న ఈ గవర్నమెంట్ ఏనాడు కూడా మమ్మల్ని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రెగ్యులర్ చేస్తానని వాగ్దానం చేశారు. ఈనాటికి కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదన్న ఉద్దేశంతో ఈనాడు క్రిస్మస్ సందర్భంగా మరి జగన్ గారి మనసు మారాలని
మారుస్తారని దేవుడు ఈరోజు మరి మనం కేక్ కట్ చేయడం జరిగింది. మనందరినీ కూడా ఆనాడు మరి ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం కల్పించమని అడుగుతున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం. ఆయన ఇప్పటికీ కూడా 23% ఫిట్మెంట్ పెంచుతానన్నారు, కానీ 23% ఫిట్మెంట్ కూడా పెంచిన దాఖలాలు ఏనాడు కనపడలేదు. ఆ ఉద్దేశంతో ఈ మనస్సు విరిగి బాధపడి మా కుటుంబాలన్నీ కూడా ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి ఇప్పటికైనా ఈ శుభ దినాన్ని పురస్కరించుకుని మా సమగ్ర శిక్ష ఉద్యోగులు కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో మరి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట చేయడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె ఈరోజు 6వ రోజుకి చేరింది. డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు క్రీస్తు పుట్టాడని చెప్పి పెద్ద ఎత్తున అనేక కోట్ల మంది జరుపుకున్నటువంటి ఈ పండగ ఇవాళ సమ్మె శిబిరంలో జరుపుకునే అవసరం వచ్చే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చాడు. హిందువులకి భగవద్గీత ఎలాగైతే పవిత్రమైందో, క్రిస్టియన్స్కి బైబిల్కి ఎలాగైతే పవిత్రమైందో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగైతే పవిత్రమైందో, రాజకీయ నాయకులకి అసెంబ్లీ అంత పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన అసెంబ్లీలో ఇవాళ చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తారా, అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చేయమంటారా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ అని చెప్పి ఆయన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హామీ ఇచ్చిన సందర్భంగా ఈరోజు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. మరి మీరు ఇచ్చినటువంటి హామీ మీరు అసెంబ్లీలో బైబిల్ మీద ప్రమాణం చేసినట్టుగా ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని వాళ్ళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారంటే మరి మీరు దేవుడికి ఇచ్చిన మాటని తప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ భావిస్తూ ఉన్నారు. మరి దేవుడు బిడ్డగా నిలబడదలుచుకున్నారా, లేదు మాట తప్పినటువంటి మనిషిగా ఉండదలుచుకున్నారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసుకోవాలి. వీళ్ళు పోరాడతారు. ఎప్పటి వరకు పోరాడతారంటే మీరు ఇచ్చిన హామీని అమలు చేసేంత వరకు కూడా వీళ్ళ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దాన్ని గుర్తుపెట్టుకుని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి రెగ్యులర్ చేస్తానన్న హామీని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్న హామీని అమలు చేసేంత వరకు కూడా వీళ్ళు పోరాడతారు. ఆ పోరాటానికి సిఐటి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.